హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు ఒక హెల్దీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. అప్పటికప్పుడు కేవలం 10 అంటే 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలాగా తిని బోర్ కొట్టి ఉంటుంది కదా, ఇలాగ ఒకసారి డిఫరెంట్గా ప్రిపేర్ చేసి చూడండి. తినే కొద్దీ తింటారండి, అస్సలు బోర్ అనేది కొట్టదు. అలాగే కేవలం 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటే అదేనండి, సన్న రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వ అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీంట్లోకి చిన్న సైజు అయితే 2, పెద్ద సైజుది అంటే 1 అండి. బంగాళాదుంపని పైన తొక్కను పీల్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదా స్నాక్స్ టైంలో కానీ, పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్కి, లేదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏమైనా స్నాక్స్ చేయాలనుకుంటే కూడా ఇది ప్రిపేర్ చేసి ఇవ్వండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైతే చట్నీ కూడా అవసరం లేదు, అలాగే తినేస్తారు. ఇప్పుడు ఇందులోకి నేనైతే 1 కప్పు చిక్కటి పెరుగు వేసుకుంటున్నాను. మజ్జిగ వేసుకునేటట్టుంటే 2 కప్పులు వేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ చిక్కటి పెరుగు వేసుకున్నా కాబట్టి 1 కప్పు, 1/2 కప్పు నీళ్ళు కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా 1/2 కప్పు నీళ్లు వేసేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్స్ అయితే పట్టుకుందాము. బంగాళాదుంపలు అనేవి బాగా మెదిగేటట్టు చూసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, నేను ఇక్కడ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి పించ్ ఆఫ్ అన్నట్టు 1/4 టీ స్పూన్ అంతా వంట సోడా వేస్తున్నానండి. మీకు కాస్త టైం ఉంటే కనుక, ఒక 2 గంటలు అలాగా టైం ఉంటే కనుక మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి సోడా అనేది అలాగే సాల్ట్ అనేది బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కాస్త కన్సిస్టెన్సీ చూసుకొని నీళ్ళు వేసుకోవాలండి. మరీ పల్చగా చేసుకోకండి, మరీ గట్టిగా చేసుకోకండి. కన్సిస్టెన్సీ ఇక్కడ చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఈ జీలకర్ర కొద్దిగా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని, అలాగే ఇందులోకి పోపు కూడా వేసుకుందాము. నేను పోపులు ఇక్కడ ఓన్లీ ఆవాలు, జీలకర్ర మాత్రమే వేసుకున్నానండి. ఈ విధంగా ప్లెయిన్గా పోపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మొత్తం పోపు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పోపు గరిటె అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోకి 1 గరిటె బ్యాటర్ అయితే వేసుకుందాం. ఈ విధంగా 1 గరిటె బ్యాటర్ వేసుకొని పైన మూత క్లోజ్ చేసుకొని చూడండి, ఈ విధంగా కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. చూస్తేనే తినాలనిపిస్తుందండి, అస్సలు తినే కొద్దీ తింటారు, అస్సలు బోర్ కొట్టదు. చూడండి, ఈ విధంగా 2 వైపులా కాల్చుకున్నామంటే సరిపోతుంది. అన్నీ ఇదే విధంగా కాల్చుకున్నామంటే టేస్టీగా, హెల్దీగా, ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషన్గా ఏ చట్నీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పల్లీలు, పుట్నాల చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. రెసిపీ నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి రెసిపీ గురించి మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. దీని గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా, డౌట్స్ ఉంటే కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, లోపల కూడా చాలా బాగా స్పాంజీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.